టమాటో నిల్వ పచ్చడి టిఫిన్లో కానీ రైస్లో కానీ తింటే అద్దరిపోతుందన్నమాట. దీనికోసం మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదు. సింపుల్గా ఒక కడాయి తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించాలి. తర్వాత అదే కడాయిలో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి అందులో సాల్టు అలాగే పసుపు వేసి వీటినైతే చక్కగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత అంతా దగ్గర పడుతుంది చూసారా? ఈ విధంగా అయిన తర్వాత దాన్ని బాగా మెదుపుకోవాలి. నేనైతే పప్పు గుత్తుతో మెదిపాను. ఎందుకంటే మిక్సీ చేస్తే నాకు అంతగా నచ్చదు. అందుకనే అలా చేసిన తర్వాత అందులో ఒక 50 ml కారం, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి, టేస్ట్‌కు తగ్గ సాల్ట్ వేసాను. తర్వాత ఇంకొక కడాయిలో ఆయిల్ వేసి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ అయితే పడుతుందండి టోటల్‌గా. ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి, తాలింపుకి జీలకర్ర, ఆవాలు ఇలా పోపు దినుసులన్నీ వేసి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇంకా ఇంగువ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇలా మొత్తం పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత దీన్నైతే ఈ టొమాటో చట్నీలో వేసేసాను. చాలా చాలా బాగుంది చూసారా? చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. నేను ఇది టిఫిన్స్ కోసమని ఇందులో చింతపండు అయితే వేయలేదు. రైస్లో తినాలంటే చింతపండు వేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రిపేర్ చేసుకోండి టమాటో చట్నీ.